సోషల్ మీడియాలో కొందరు వేధింపులకు పాల్పడుతున్నారని మెగా కోడలో లావణ్య త్రిపాఠి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఆన్లైన్లో వేధింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. వ్యక్తిగతంగా దూషిస్తూ హద్దులు దాటుతున్నారని కామెంట్స్, స్క్రీన్ షాట్స్ అందజేశారు. ఫిర్యాదుల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ రవి. ఇటీవల కాలంలోనే ఏదైతే సోషల్ మీడియా ద్వారా ఏదైతే వేధింపులు ఎక్కువ అవుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా గతంలోని ఇటు సెలబ్రిటీలకి అనేక సార్లు ఏదైతే ఇదే తరహాలో వేధింపులు వచ్చాయి. అయితే ఈసారి ఏకంగా ఏదైతే మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏదైతే వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి కొనుగోలుకైతే ఈ వేధింపులు కూడా ఎదురైనట్లయితే తెలుస్తుంది. అయితే సామాజిక మాధ్యమాల వేదికగా తమ పరువుకు భంగం కలిగించే రీతిలోని ఆన్లైన్ వేధింపులకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా నటి లావణ్య త్రిపాఠి కొన్నిదేళ్ల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అయితే ఫిర్యాదు అయితే చేశారు. అయితే ఇన్స్టాగ్రామ్ లోని గత కొంతకాలంగా పర్పుల్ క్రైన్ 00 అనే ఖాతా ద్వారా తనపై, తన కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు, కామెంట్లు పెట్టి దూషిస్తున్నారంటూ కూడా ఈ ఫిర్యాదులు అయితే పేర్కొంది. ఆ ఖాతాకు సంబంధించి వ్యక్తిపై చర్యలు తీసుకొని దూషణలకు పాల్పడిన పోస్టులు తొలగించాలంటూ కూడా లావణ్య త్రిపాఠి అయితే కోరుతున్నారు. అయితే ఇప్పటికే పోలీసులు దీనికి సంబంధించి ఏదైతే కంప్లైంట్ తీసుకోవడంతో కూడా ఐటీ చట్టం సంబంధించి సెక్షన్ 67, BNS 78, 79 సెక్షన్ల కింద సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ప్రస్తుతం దీంట్లో కేసు కూడా నమోదు చేస్తున్నారు. అయితే దీంట్లో పూర్తి దర్యాప్తు చేస్తామంటూ కూడా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే గతంలోని అనేక సెలబ్రిటీలపై ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా చాలా మంది ఏదైతే ఇబ్బంది కలిగించారనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఆన్లైన్ వేధింపులకు అయితే ఎక్కువగా పాల్పడుతున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా మెగా ఫ్యామిలీలో కూడా ఏదైతే ఇదే తరహాలో వేధింపులకి గురవుతున్నట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే నాగబాబు కొడుకును వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి కొనుగోలు అయితే ఈసారి సైబర్ క్రైమ్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. అయితే ప్రస్తుతం పోలీసులు దీనిపై కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇన్స్టాగ్రామ్ కు సంబంధించి అకౌంట్ పర్పుల్ క్రైన్ 00 అనే ఖాతాపై ప్రస్తుతం పోలీసులు కూడా నిఘా పెట్టారు. అయితే ఈ ఖాతా ఎక్కడి నుంచి ఏదైతే దీన్ని ఎవరు యూజ్ చేస్తున్నారు, అయితే ఎక్కడి నుంచి యూజ్ చేస్తున్నారు అనే దానిపై ఐపీ అడ్రస్ కూడా ట్రాక్ చేసే పనులు అయితే ఉన్నారు. అయితే ఆ ఖాతాకు సంబంధించి వచ్చిన కామెంట్స్ సంబంధించి కూడా ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు కూడా పూర్తిగా పరీక్షిస్తున్నారు. అయితే ఇప్పటికే దీనిపై ఆ కేసు నమోదు చేశారు కాబట్టి ఐటీ చట్టం సెక్షన్ 67, BNS 78, 79 సెక్షన్ కింద కూడా ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ప్రస్తుతం దీంట్లో పూర్తి దర్యాప్తు అయితే సైబర్ క్రైమ్ పోలీసులు అయితే చేపడుతున్నారని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.